హలో అండ్ వెల్కమ్ టు బిఎన్ఐ దిశాస్ మెగాస్టార్ ఇంటర్వ్యూస్. ఈరోజు మనం ప్రొఫెసర్ విశ్వమోహన్ గారి ఇంట్లో ఉన్నాము. వారి నుంచి యూనివర్సల్ రీడింగ్ మెషిన్ అంటే ఏంటి అండ్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాము. మనం ఇప్పుడు విశ్వమోహన్ గారిని కలుద్దాం. సార్, హౌ ఆర్ యూ? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ కంగ్రాచులేట్ యూ. Nice meeting you. Thank you very much. on becoming మెగాస్టార్. Oh, thank you very much. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అసలు మీ పాస్ట్ ఏంటి, మీరు ఏం చేశారు, ఏ రకంగా మీ లైఫ్ ఉండింది, ఈ విషయాలు కొన్ని తెలుసుకుంటే దాని తర్వాత మనం యూనివర్సల్ రీడింగ్ మెషిన్ గురించి వెళ్ళిపోదాం. Yes. అసలు విషయం ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు చదువుకోవడానికి చాలా ఇబ్బందులు ఉండేవి. ఓకే. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ పరిస్థితుల మూలంగా చదవడము సాగుతుందా లేదా అనేది కూడా డౌట్ ఉండేదన్నమాట. అయితే నేను అంత దాచుకొని చదివేవాడిని. మా ఫాదర్ ఏంటంటే పాపం ఆయన బాధలు, ఆయన కష్టాలు ఆయనకు ఉంటుండే. ఆయన నన్ను ఏంటంటే చదువు ఆపి అనేటవాడు. అయితే నేనేంటంటే దాచుకొని చదివేవాడిని. కాబట్టి ఏంటంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి చదవాలి, చదివితే కానీ మనుషులు పైకి రారు అనే ఒక నమ్మకం. దాంతో ఏంటంటే మరి భగవంతుని అనుగ్రహము, పెద్దల ఆశీర్వాదము, మీ అటువంటి వాళ్ళ విషెస్తో నేనేంటంటే ప్రొఫెసర్ని అయ్యాను. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని అయ్యాను. అయితే నేను ఎంఏ, ఎంఎల్ఐఎస్సి, పిహెచ్డి ఇవన్నీ చేశాను. అయితే నాది బ్యాక్గ్రౌండ్ ఏంటంటే లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఓకే. ఈ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనేది చాలామందికి తెలియదు కూడా యాక్చువల్గా. ఇది ఏమి సబ్జెక్టు ఏంటి అనేసి అసలు ఈ లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు ఇచ్చి పుస్తకాలు తీసుకోవడం అంతే కదా అనుకుంటారు. కాకపోతే ఏంటంటే ఇది మహత్తరమైన సబ్జెక్ట్, చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్. ఇట్ డీల్స్ విత్ ద హోల్ యూనివర్స్ ఆఫ్ నాలెడ్జ్. కాబట్టి అందులో ఏంటంటే లైబ్రరీ సైన్స్లో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే అసలు విషయము లైబ్రరీయన్స్ చదువరులని చదవడానికి ప్రోత్సహించాలి. అవును, అంతే కదండి. పుస్తకాలు ఇవ్వడం తీసుకోవడం కాదు, ఏ పుస్తకాలు మంచివి, ఏ పుస్తకాలు ఎలా చదవాలి అనేసి ఏంటంటే చదవడానికి ప్రోత్సహించడం. దాన్ని ఏమంటామంటే మేము అడ్వైజరీ సర్వీసెస్, ఓకే, అండ్ దెన్ రీడింగ్ ప్రమోటింగ్ సర్వీసెస్, రీడర్స్ సర్వీసెస్. అయితే ఈ వీటిల్లో ఏంటంటే ప్రథమంగా మనం ఏంటంటే చదవడానికి మనుషుల్ని, చదవర్లని ప్రేరేపించడం. అయితే ఇప్పుడు రిటైర్ అయిపోయాను నేను. ఓకే. రిటైర్ అయిపోయినా కూడా నా ప్రొఫెషన్ నేను వదలకూడదు కదా. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే నాకు, అంటే మిమ్మల్ని చదువుకోలేని కండిషన్స్ నుంచి, అంటే మీకు అన్ని అడ్డంకులు ఉన్నా కానీ చదువుకొని ప్రొఫెసర్ అయ్యి అండ్ మిగతా వారిని చదివించేలా మీరు మీ ప్రొఫెషన్ ఎంచుకొని ఇన్ ఎ వే ఐ థింక్ లక్షల మంది, కోట్ల మందిని చదువుకునేలా చేస్తున్నారు. కరెక్ట్. సో అది వెరీ నోబుల్ ప్రొఫెషన్ సార్. ఐ మస్ట్ కంగ్రాచులేట్ ఫర్ దట్. మరొకసారి మీకు కంగ్రాచులేషన్ చేస్తున్నాను సార్. అఫ్ కోర్స్ మీరు అయితే చాలామందికి చదువుకునేలా చేస్తున్నారు. కానీ ఈ మధ్య మీరు చెప్తున్నది ఏంటంటే యూనివర్సల్ రీడింగ్ మెషిన్ అని. ఈ యూనివర్సల్ రీడింగ్ మెషిన్ అనేది అసలు ఏంటి? యూనివర్సల్ రీడింగ్ మిషన్ అనేది నేను ఎందుకు ఎస్టాబ్లిష్ చేశానంటే దానికి మెయిన్ రీజన్ ఈ మధ్య సెల్ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది. అవునండి. అయితే సెల్ ఫోన్లో పుస్తకాలు చదవడం మంచిదే, కానీ సెల్ ఫోన్లో పుస్తకాలు చదవడం కన్నా ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడడం, తర్వాత ఏంటంటే అనవసరమైన వీడియోస్ చూడడం, ఇటువంటివన్నీ తర్వాత ఏంటంటే కొద్దిగా యువత తప్పుదారికి పోయే ఛాన్సెస్ బాగున్నాయి. అయితే నేను అనేది ఏంటంటే సెల్ ఫోన్ చూడొద్దు అనడం లేదు. సెల్ ఫోన్ చూడండి, వీడియో గేమ్స్ ఆడండి, మీకు కావాల్సిందంతా చేయండి, కానీ పుస్తకాలు కూడా చదవండి. అవును, అంతేలేండి. పుస్తకాలు కూడా ఎందుకంటే మనం ఇప్పుడు ఒకటే తెల్లన్నమే తినాం కదా, తెల్లన్నంతో పాటు బిర్యానీ కూడా తింటాం. అవును. అంటే బిర్యానీ రోజు తింటామా? తినము, అప్పుడప్పుడు తింటాం. అదేవిధంగా ఏదంటే మీరు సెల్ ఫోన్స్ చూస్తుండండి, దాని నుంచి కూడా మీకు సమాచారం అందుతుంది, జ్ఞానం అందుతుంది, అంత బాగుంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే ఇవి చూడడం ద్వారా, ఇవి మన పుస్తకాలు చదవడం ద్వారా పుస్తకాలలో ఉండే జ్ఞానము, పుస్తకాలు చదవడము అలవాటు చేసుకుంటే దాని నుంచి వచ్చే ఆనందము, దాని నుంచి వచ్చే ప్రేరణ అది టోటలీ డిఫరెంట్గా ఉంటుందండి. అది మనం గ్రహించాలి యాక్చువల్గా. అవును. ఎందుకంటే ఎందరో మహానుభావులు పుస్తకాలు చదివే బాగుపడ్డారు. కరెక్ట్. ఈ రోజు కూడా మీరు చూడండి, ఈ రోజు కూడా
పెద్ద పెద్ద కంపెనీస్ అవునండి. సీఈఓలు ఉన్నారనుకోండి, వాళ్ళంతా పుస్తకాలు చదువుతారు ఈరోజు. అవును, వారంతా చెప్పేది కూడా అదే అండి. నేను ప్రతిరోజు ఒక బుక్ చదువుతాను, వారానికి 2 బుక్లు చదువుతాను. నేను చాలామంది నేను ఇంటర్వ్యూస్ చూశాను. ఐ థింక్ పెద్ద పెద్ద వాళ్ళందరూ సక్సెస్ అయిన కారణం కూడా అదే. కోర్స్ నాలెడ్జ్ అయితే బుక్స్ నుంచి వస్తుంది. కానీ ఈ మధ్య పిల్లల క్లెయిమ్ ఏంటంటే, మాకు పుస్తకాల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫోన్లో ఉన్నది. సో ఫోన్లో ఉన్నది కాబట్టి నేను ఫోన్లో చూసుకుంటాను కదా అది అని అంటారు. సో దానికి మీరు అన్నట్టుగా అంటే దాంట్లో మంచి చెడు 2 ఉన్నాయి కాబట్టి డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మీరు, అంతేనా? అవును. అందులో ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఫోన్లో కూడా మీకు ఈ బుక్స్ దొరుకుతాయి. అవును. కానీ ఈ బుక్స్ చదువుతున్నారా అనేది ఒక పెద్ద ప్రశ్న. అవును. ఎందుకంటే పుస్తకాలు చదివితే ఫోన్లో చదవండి, నో ప్రాబ్లం. ప్రింటెడ్ ఫామ్లో చదవండి, నో ప్రాబ్లం. కానీ మీరు పుస్తకాలు చదువుతున్నారా అనేది ఇంపార్టెంట్. అవును. కాబట్టి యూనివర్సల్ రీడింగ్ మిషన్ ఏమంటుందంటే పుస్తకాలు చదవాలి అని అంటుంది. అయితే మాకు యాక్చువల్ మా స్ట్రాటజీ ఏంటనంటే, ఇప్పుడు మీరు చదవమంటే ఎవరు చదవడం లేదు. ఎందుకంటే పుస్తకం ఇచ్చినా కూడా చదవరు. అవును. మరి అటువంటప్పుడు పుస్తకం ఇచ్చి లాభం ఏంటి? లాభం ఏమి ఉండదు. అవును. కాబట్టి అసలు వాళ్ళని చదివేటట్టుగా చేయాలి. దానికి ఎలా చేయాలంటే, నేను అనేది ఇప్పుడు ఒక సెలబ్రిటీ తోటి మన పుస్తకాలు ఇప్పించినాం అనుకోండి, డెఫినెట్గా దాన్ని చాలా పవిత్రంగా చాలా విలువైన దీనిలాగా పెట్టుకుంటాడు. పెట్టుకునేసేసి వాళ్ళు ఒక మెసేజ్ ఇస్తే తప్పకుండా అతను ఇచ్చాడు కదా చదవాలి అనేసేసి చదువుతారు. ఐ థింక్ అది మేము కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేశామండి. మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగితే ఆ రోజు అందరూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తుంటారు, నేనేమో భగవద్గీత ఇచ్చానండి. ఓ వండర్ఫుల్. సో నేను అనుకున్నా ఎవరు చదవారేమో అనుకున్నాను. నేను ఐ థింక్ దగ్గర ఒక 1000 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసి ఉంటాను ఆ రోజు. ఆ 1000 పుస్తకాలలో అదంతా జనరల్గా తీసుకెళ్తారు, ఇంట్లో పెట్టేసుకుంటారు. కానీ ఈ రోజు నాకు ఆఫ్టర్ ఒక 5-6 months తర్వాత నాకు ఈరోజు ఫీడ్బ్యాక్ ఏంటంటే, చాలామంది చదువుతున్నారు, మీరు ఇచ్చిన బుక్ చాలా బాగుందండి, చాలా కన్వీనియంట్ ఉంది చదవడం అని అంటున్నారు. అది మాకు చాలా సాటిస్ఫాక్షన్. మనము ఈ కాలేజెస్లో స్కూల్స్లలో రీడింగ్ గ్రూప్స్ రీడింగ్ గ్రూప్స్ కూడా మనం క్రియేట్ చేస్తే డెవలప్ చేస్తే అక్కడ ఏంటంటే పిల్లలు వచ్చేసేసి చదువుకొని వాళ్ళు ఏంటంటే కొంత నాలెడ్జ్ అండ్ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. అంటే దీన్ని ఒక క్లబ్ లాగా చేయాలి. రీడింగ్ క్లబ్స్, రీడింగ్ గ్రూప్స్ అని అంటే రీడింగ్ ఎక్కడైనా ఈ రకంగా ఎక్కడైనా సక్సెస్ అయినాయండి? ఈ రకంగా ఉన్నాయి యాక్చువల్గా. ఉన్నాయి. నేను అమెరికాలో చూశాను. నేను యాక్చువల్గా ఐ అటెండెడ్ రీడింగ్ క్లబ్ ఇన్ అమెరికా. అక్కడ ఏంటనంటే ఆథర్స్ కూడా వస్తారనమాట. ఆథర్స్ వస్తారు, పుస్తకాలు రాయాలి అనుకొని ఉత్సాహంగా ఉన్న వాళ్ళు వస్తారు. తర్వాత రీడర్స్ వస్తారు. రీడర్స్ వచ్చేసి వాళ్ళ విమర్శ, ఆ పుస్తకాలని రివ్యూ చేస్తారు, ఏ పుస్తకం బాగుంది అనేసి. ఇట్లా అసలు యాక్చువల్గా చెప్పాలంటే మనకు ఈ సాహిత్యానికి రిలేటెడ్ యాక్టివిటీస్ ఎంత చేసుకున్నా కూడా తక్కువే. ఎంత చేసుకుంటే అంత మంచిది. అవునండి. ఈరోజు మీరు చూస్తున్నారు కదా సమాజంలో హింస, తర్వాత దురాచారాలు, తర్వాత ఏంటంటే మీకు దొంగతనాలు, ఇటువంటివన్నీ క్రైమ్స్ అని కూడా తగ్గుతాయి అంటారు మీరు? క్రైమ్ చాలా తగ్గుతుంది యాక్చువల్గా. ఎందుకంటే నాలెడ్జ్ పెరుగుతుంది, అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మనకి మీరు అన్న మాట కరెక్టేనండి. కాలేజీలలో మీరు రీడింగ్ క్లబ్స్ అన్నారు, కాలేజీలో స్కూళ్ళలో, దానికి మీరు ఏ రకంగా ముందు పోదాం అనుకుంటున్నారు? ఏ రకంగా అంటే ఇప్పుడు మీ అటువంటి పెద్దలు ఉన్నారు, మీకు స్కూల్స్ కాలేజెస్ లింక్స్ ఉంటాయి, నాకు కూడా ఉన్నాయి. మనం వాళ్ళ మేనేజ్మెంట్కు అప్రిషియేట్ చేసి రీసెంట్గా నేను అప్రిషియేట్ అయ్యాను. ఓకే. అండ్ దే ఆర్ రెడీ టు ఇన్వైట్ మీ. నేను వెళ్తాను. వెళ్ళేసేసి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ మనం ఏంటంటే వీ హ్యావ్ టు ఇంప్రెస్ అపాన్ ద ఇంపార్టెన్స్ అండ్ రెలవెన్స్ ఆఫ్ రీడింగ్ క్లబ్స్. ఇటువంటి రీడింగ్ క్లబ్స్లలో మీరు అంటే ప్రమోట్ చేయదలుచుకున్న బుక్స్ ఏ రకమైనవి? అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ రోజులలో మనకు కావాల్సిన సాహిత్యం ఏమంటే, సాహిత్యం లేదని కాదు, చాలా ఉంది. కానీ ఇప్పుడు మీరు పురాతన సాహిత్యం తీసుకుంటే అందులో విలువల గురించి చాలా ఉంటుంది. సామాజిక విలువలు, వ్యక్తిగత విలువలు, ఇది కావాలి యాక్చువల్గా. ఇప్పుడు విలువలు లేకుండా పోతున్నాయి కదా. మనిషికి విలువ లేదు, డబ్బుకే విలువ ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే మనిషి విలువ, మానవత్వము, తర్వాత సామాజిక విలువలు కావాలి. కాబట్టి నేనేంటంటే ఫర్ ఇన్స్టెన్స్ లెటెస్ట్ టేక్ ద కేస్. ఇప్పుడు నేను రాసిన పుస్తకం బీ హ్యూమన్. ఇది ఎందుకంటే మన పెద్దలు ఎందరో డైరెక్ట్గా అన్నారనమాట, మంచిని మరచి వంచన నేర్చి నరుడైనాడు వానరుడైనాడు అనేసి కూడా ఒక పాటలో ఉంది.
అది ఎప్పుడు 40-50 ఏళ్ల క్రితం. ఇప్పుడు వానరుడు కాదు, కొందరు దానవులు కూడా అవుతున్నారు. అయితే అందరు దానవులే కాదు. నేను ఈ పుస్తకం రాస్తే ఈ టైటిల్ చూసేసి కొందరు అఫెండ్ కూడా కావచ్చు, ఏంటి నేను హ్యూమన్ కాదా అనేసి. యు ఆర్ హ్యూమన్, బీ లైక్ దట్ ఓన్లీ. ఇఫ్ యూ ఫీల్ దట్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్, మీరు కొంచెం మన లోపల చైతన్యం రావాలి, మార్పు రావాలి అనుకుంటే బీ హ్యూమన్. మనం ఆల్వేస్ హ్యూమనే అనుకుంటాం, కానీ దాన్ని ఎట్లా, ఆఫ్ కోర్స్ మీ బుక్ చదివితే అసలు వాట్ ఈస్ హ్యూమన్, వాట్ ఈస్ నాట్ హ్యూమన్ అనేది కూడా తెలిసిపోతుంది. ఆ రకంగా తెలుస్తుంది. మేము ఇంకేమైనా బుక్స్ ఉన్నాయి? ఇంకా పుస్తకాలు అంటే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మనకు తెలిసింది, ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ స్కోర్లో, ఓకే, అట్ ఇంటర్నేషనల్ లెవెల్ హ్యాపీనెస్ స్కోర్లో మన భారతదేశం వెనుకబడి ఉంది. భారతదేశం వెనుకబడి ఉండడం ఏంటిది? మహత్తరమైన దేశం, మేరా భారత్ మహాన్. అదే మహాన్ అయిన భారతదేశము వెనుకబడి ఉండడము హ్యాపీనెస్ స్కోర్లో అంటే సంతోషంగా లేదని అంటే చాలా విషాదకరమైన విషయం ఇది. అందుకని నేను ఏం చేశానంటే ఈ పుస్తకం రాశాను, బీ హ్యాపీ. ఎందుకు మనం సంతోషంగా ఉండకూడదు? మనకేం తక్కువ ఉందనేసి. మనకు చాలా అసలు మనకున్న వనరులు ఏంటి, మనకున్న ఐశ్వర్యం ఏంటి, మనకున్న నాలెడ్జ్ బేస్ ఏంటి, అది ప్రీవియస్ సబ్జెక్ట్స్ కూడా లేకపోతే మన నడువడి కూడా అలానే ఉండేది. అంటే ప్రపంచానికి ఎలా హ్యాపీగా ఉండొచ్చో నేర్పించాం మనం. కానీ ఈరోజు మనం వెనకబడి ప్యూర్లీ ల్యాక్ ఆఫ్ చదువుకోవడం. అందుకని నా పుస్తకంలో పెద్ద సాహిత్య విద్వాంసుని కాదు, కానీ నాకేంటంటే నా పుస్తకాలలో ఒక మెసేజ్ అన్నా నేను సమాజానికి ఇవ్వాలి అనేసి. ఓకే, అది నా కోరిక, అది నా మిషన్. ఇంకా మీ ఫర్దర్ ఇంకేమైనా బుక్స్ ఉన్నాయి? ఇది అసలు పిల్లలకు అనమాట, స్కూల్ అంటే నేనేమి కావాలి లేకపోతే ఏ రకంగా ఉండాలి ఫ్యూచర్లో అని. చిన్నగా ఉన్నప్పటి నుంచి మొక్కై వంగని మ్రానై వంగున అనేసి మన పెద్దలు చెప్పారు కదా. చెప్పారు కాబట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచే మంచితనం డెవలప్ కావాలి, కరెక్టే, మంచి అలవాట్లు డెవలప్ కావాలి. కాబట్టి ఈ పుస్తకం చదివితే కొద్ది గొప్ప అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక్కరు చేంజ్ అయినా కూడా ఐఎమ్ సక్సెస్ఫుల్. అయితే ఇంకా ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్ అయితే మనం ఇంకా సక్సెస్ఫుల్. సో ఆ విధంగా ఏంటంటే ఇది పిల్లల గురించి రాసిందనమాట. వాట్ షుడ్ ఐ బి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, నేను డాక్టర్ని కావాలి, ఇంజనీర్ కావాలి. మొన్న నేను సూర్యాపేటలో ఒక స్కూల్లో లెక్చర్ ఇచ్చానమాట, పిల్లలకు టాక్ ఇచ్చాను. ఆ టాక్లో ఏంటంటే పిల్లలని అడిగాను అనమాట, మీరు ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఏం కావాలనుకుంటున్నారు. అందరు డాక్టర్ అన్నారు. నేను అన్న మరి పేషెంట్స్ ఎవరు? మరి అందరు డాక్టర్లే, అంతే కదా, అందరు డాక్టర్లు అయితే పేషెంట్స్ ఎవరు మరి? అదే. సో ఈ విధంగా ఏంటంటే అందరూ ఇంజనీరే కావాలనుకుంటారు, అందరూ డాక్టర్లే కావాలనుకుంటారు, అందరూ హీరోలే కావాలనుకుంటే మరి విలన్లు ఎవరు, హాస్యనటులు ఎవరు? కాబట్టి ఏంటంటే మనకు అందరు కావాల్సింది. కాబట్టి ఏంటంటే మన అఫ్కోర్స్ మనకి ఏంటంటే ఏదో మంచి కావాలని అనుకుంటాం మనము, మంచి జరిగితే మంచిదే. కాకపోయినా కూడా ఈ మధ్యన పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నది సాధించకపోతే అది కరెక్ట్ కాదు అనేది చెప్పేది ఇంకో పుస్తకం కూడా ఉన్నది. ఓకే, స్టాప్ సూసైడ్స్ అనే పుస్తకం ఉంది. రీసెంట్గా నేను యూట్యూబ్లో కూడా పెట్టాను అనమాట. స్కూల్స్, కాలేజెస్ నన్ను ఆహ్వానిస్తే వాళ్ళ పిల్లలకు ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తాను. మీరు వండర్ఫుల్, మీరు సినిమానే తీశారు దానిపైన. నా సినిమా కూడా అదే డీల్ చేస్తాను. మరి నా సినిమా కూడా అంటే సూసైడ్ చేసుకోకూడదు అన్న మెసేజ్తోనే సినిమా తీశాను. దానికి నంది అవార్డు కూడా వచ్చింది. అన్నటువంటి వాళ్ళందరం కలిసి పనిచేస్తే కానీ సమాజానికి ఇంత పని చేయాలి. మా సౌభాగ్యం అది, కలిసి పనిచేసేది. నేను అనేది ఏంటంటే మనమే కాదు, మనతో పాటు చాలా మంది రావాలి. ఈ సెలబ్రిటీస్ ఉన్నారు, ఈ ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వీళ్ళంతా కార్పొరేట్ సెక్టర్ ఉంది. వాళ్ళంతా ఏంటంటే నేనేమంటానంటే ఈరోజు కార్పొరేట్ సెక్టర్ ముందుకు రావాలి రీడింగ్ కోసం. వాళ్ళు ఇప్పుడు సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు పుస్తకాలు ఎందుకు ఇవ్వరు? వాళ్ళు ఏం చేస్తున్నారు అంటారు. నేను అది చేస్తున్నా, ఏం చేసినా కూడా నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనము వీ గెట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద సొసైటీ, వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ది సొసైటీ. ఏ విధంగా పే బ్యాక్ చేస్తామంటే అందరు అన్నదానాలు చేస్తున్నారు. అన్నదానాలు ఏం చేస్తాం మనం? అదే విధంగా ఏంటంటే డబ్బులు లేని వారికి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇస్తే దే విల్ బికమ్ డిపెండెంట్. వాళ్ళంతా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండరు. కాబట్టి జ్ఞానం ఇద్దాం, జ్ఞానం ఇస్తే అది తరగండి, జ్ఞానము పుస్తక రూపంలో ఇద్దాం. అప్పుడు ఏంటంటే వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళని వాళ్ళే పోషించుకుంటారు. దే విల్ బి సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ రిలయన్స్. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడితే ఆకలి తీరుతుందేమో, కానీ జ్ఞానం ఇస్తే వాళ్ళకి ఆకలి లేకుండా వాళ్ళే చేసుకుంటారు. అది దట్ ఈస్ కరెక్ట్. చాలా సంతోషం అండి, చాలా మంచి మంచి మాటలు చెప్పారు మీరు. ఐ థింక్ మీ యూనివర్సల్ రీడింగ్ మిషన్ అనేది ఇంతింతై పట్టుడింతై అన్నట్టుగా ప్రపంచమంతా రీడింగ్ మిషన్స్తోని వెళ్ళాలి. అందరూ మళ్ళీ చదువు వైపు రావాలి, ఫోన్స్ పక్కన పెట్టి ఆ నెగిటివిటీని పక్కన పెట్టేసేసి మంచితనాన్ని, మంచి భావనలని
మంచి నాలెడ్జ్ని కూడా మనము వాళ్ళు పెంపొందించుకోవాలని అది మీ ద్వారా జరగాలని చాలా సంతోషం అండి. మీ ఐ థింక్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ నోబుల్ ఇంటెన్షన్. ఆ నోబుల్ ఇంటెన్షన్ ఉంటే చాలు, దానికి అందరూ ఒకళ్ళు తోడవుతారు, డెఫినెట్గా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ మా వల్ల అయ్యే సహాయం కూడా మేము డెఫినెట్గా మేము చేస్తాము. సో మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అండ్ మీ సక్సెస్కి దేవుణ్ణి ప్రార్థిస్తూ మీరు రావడము, మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడము రియల్ కూడా చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ అండి.